जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन ब्रज जन रंजन। यशोदनंदन ब्रज जन रंजन। ఆడియో వినిపించట్లేదట. యామున తీర వనచారి. యామున తీర వనచారి. జయ రాధా మాధవ कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्लोक नंबर శ్రీమద్భాగవతం 3వ స్కందం 32వ అధ్యాయం 41 మరియు 42 43 శ్లోకాలు. ఎందుకంటే 43వ శ్లోకంతో ఈ అధ్యాయం అయిపోతుంది, దానికి కూడా భాష్యం లేదు. 41వ శ్లోకం మనం చదువుదాం. పదపాఠం. రాశారు ఇక్కడ. ఓకే ఓకే 42వ శ్లోకం చదువుతున్నాను ఇప్పుడు. పదపాఠం చూద్దాం. బహిః జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్య అహం ప్రేయసాం ప్రియః. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం
నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః బహిర్జాత విరాగాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః శాంతచిత్తాయ ధీమతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ఆన్లైన్లోనూ చదువుతారా ఎవరైనా? ఎవరో ఒకరే చదవండి. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ఇంకెవరైనా చదువుతారా ఆన్లైన్లో? హరే కృష్ణ. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ ధీమతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః. ప్రతిపదార్థములు. బహిః బయటి విషయముల పట్ల, జాత విరాగాయ వైరాగ్యము పొందిన వానికి, శాంతచిత్తాయ శాంతచిత్తునికి, దీయతాం దీనిని ఉపదేశించవలెను, నిర్మత్సరాయ అసూయారహితులు. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అన్యమగు దేనికన్నను. ఓకే, 41వ శ్లోకం అనువాదం కూడా చదువుతాను ముందు. శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయ నసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ. గురువు పట్ల గౌరవము కలిగిన వాడును, అసూయారహితుడును, సర్వజీవుల ఎడ మైత్రీభావము గలవాడును, సేవాభిరతుడును అయిన శ్రద్ధావంతుడైన భక్తునికే ఈ ఉపదేశము నొసగవలెను. 42వ శ్లోకం. అన్యమగు దేనికన్నను భగవానుడే పరమప్రియుడని భావించిన వారును, అసూయారహితులను, శుచి అయిన వారును, కృష్ణభక్తి భావనకు అన్యమైన వాని ఎడ వైరాగ్యమును పొందిన వారును అగు జనులను గురుదేవుడు ఈ ఉపదేశము కావించవలెను. జనులకు గురుదేవుడు ఈ ఉపదేశము కావించవలెను. భాష్యం. ఆది యందే ఎవరునూ భక్తియోగపు అత్యున్నత స్థితికి చేరజాలరు. ఇచ్చట భక్త అను పదమునకు భక్తుడగుటకై సంస్కార కర్మలను స్వీకరించుట ఎందు సంకోచము లేనివాడని భావము. భక్తుడగుటకై మనుజుడు గురూపదేశమును బడసి భక్తియోగమున ఏ విధముగా పురోగమించవలనని విషయమున విచారణ కావించవలెను. భక్తులను సేవించుట, సంఖ్యాపూర్వకముగా హరినామమును జపించుట, శ్రీ విగ్రహారాధనము, ఆత్మదర్శియగు పరమాత్మను నుండి, ఆత్మదర్శియగు మహాత్ముని నుండి శ్రీమద్భాగవతమును, లైట్ కదా కరెంట్, ఓకే ఫైన్. ఆత్మదర్శియగు మహాత్ముని నుండి శ్రీమద్భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణము చేయుట, భక్తికి ఆటంకము కలుగనట్టి తీర్థక్షేత్రమున వసించుట అనునవి భక్తి పురోగతికి గల 64 కర్మలలో మొదటివి. ఈ 5 ముఖ్య కర్మలను చేపట్టినవాడు భక్తుడని పిలువబడును. మనుజుడు గురువు గారికి తగినంత గౌరవము నొసగవలెను. ఆయన ఇతర శిష్యుల ఎడ అనవసరముగా అసూయ చెందరాదు. పైగా కృష్ణ భక్తి భావన యందు ఎవరైనా అత్యంత వికాసము నొందినచో అతనిని దాదాపుగా గురువుతో సమానమని భావించవలెను. ఆధ్యాత్మిక సోదరులు ఆ రీతి కృష్ణ భక్తి భావన యందు వృద్ధి చెందుటను గాంచి అతడు మిక్కిలి ముదమందవలెను. మాయాబంధము నుండి బయటపడుటకు కృష్ణ భక్తి భావన ఒక్కటే పరిష్కారము కనుక భక్తుడు ఎల్లవేళలా సామాన్య జనుల ఎడ దయామయుడై ఉండి
దానిని వారికి బోధించవలెను. జనులకు కావలసినది ఆ కరుణయే కనుక అది నిజమైన లోక కళ్యాణ కార్యము కాగలదు. శుశ్రూషాభిరతాయ అను పదము గురువుగారిని అత్యంత శ్రద్ధతో సేవించునట్టి వారిని సూచించును. శిష్యుడు అన్ని రకములకు సౌకర్యములను సేవలను గురువునకు అందించవలెను. ఆ విధముగా చేసేటి శిష్యుడు సైతము ఆ ఉపదేశమునందుటకు యోగ్యుడే. బహిర్జాత విరాగాయ అనగా అంతర్బాహ్య లక్షణముల ఎడ వైరాగ్యము పొందినట్టి వాడని భావం. కృష్ణ సంబంధములు కానట్టి కర్మల ఎడ వైరాగ్యమును పొందుటయేగాక లౌకిక జీవనము పట్లను అంతర్యమున అతడు విముఖతను కలిగి ఉండును. అట్టివాడు అసూయారహితుడై ఉండి సమస్త జీవుల, మానవులే కాదు మానవేతర జీవులను గూర్చి సైతము సంక్షేమమును గూర్చి ఆలోచించవలెను. అంతర్బాహ్యముల యందు శుచి అయిన వాడని శుచయే అను పదమునకు భావం. నిజముగా అంతర్బాహ్యముల యందు శుచినందుటకు మనుజుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ పరజ్ఞానమును గురుదేవుడే వసగవలననుట దీయతాం అను పదపు భావం. గురువు యోగ్యత లేనట్టి శిష్యుని స్వీకరించరాదు. వ్యాపార ధోరణి అతనికి తగదు. ధనము కొరకై అతడు శిష్యులను గ్రహించరాదు. తాను ఉపదేశం మొసగనున్న వ్యక్తి యొక్క గుణములను అతడు గాంచవలెను. అయోగ్యుడైన వానికి ఉపదేశం మొసగరాదు. భవిష్యత్తులో శిష్యునికి కేవలము భగవానుడే పరమప్రియమగు జీవిత గమ్యమగునట్లుగా అతడు శిక్షణ ఇవ్వవలెను. ఈ 2 శ్లోకముల యందు భక్తుని గుణములు పూర్తిగా వర్ణింపబడినవి. ఈ శ్లోకముల యందు తెలుపబడిన గుణములనన్నింటినీ నిజముగా కలిగి ఉన్నవాడు భక్తుడైనట్లుగానే భావింపవలెను. ఎవరైనా ఈ గుణములను కలిగి ఉండని ఎడల పూర్ణ భక్తుడగుటకై వానిని పొందవలసియే ఉండును. 43వ శ్లోకం. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యో వాభిదత్తే మచ్చిత్త సహ్యేతి పదవీం చ మే. శ్రద్ధాసక్తులతో నన్ను ఒక్కమారు ధ్యానించి నన్ను గూర్చి శ్రవణము చేసి కీర్తించువాడు తప్పక భగవద్ధామమును చేరగలడు. శ్రీమద్భాగవతమునందలి కర్మబంధనము అను తృతీయ స్కందపు 32వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. శ్రీల ప్రభుపాద కీ జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి చేసినటువంటి ఉపదేశాలను ముగించాడు. ఈ శ్లోకాల్లో మనం చూస్తున్నాం. చాలా చాలా అత్యంత ముఖ్యమైనటువంటి ఉపదేశాలు ఇవి. అందుకే మనం చూస్తే భాగవతం మొదటి స్కందం ఏదైతే ఉందో, భాగవతం మొదటి స్కందానికి భగవద్గీత మొదటి స్కందానికి ఒక సారూప్యత ఉంది. ఏమిటది? సారూప్యత అంటే రెండు ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఏమిటది? ఎవరైనా చెప్తారా? భగవద్గీత మొదటి అధ్యాయం దేని గురించి? సెట్టింగ్ ద సీన్ అంటారు ప్రభుపద. అంటే కురుక్షేత్ర రణరంగమందలి సైనిక పరిశీలనము. అంటే మొదటి అధ్యాయం భగవద్గీతలో ఏ పరిస్థితులలో కృష్ణుడు భగవద్గీతను బోధించాల్సి వచ్చింది అనే దాని గురించి వివరిస్తుంది కదా. రెండవ అధ్యాయం పేరేమిటి? గీతాసారం. ఏమిటి దాని విశేషాలు ఏమిటి గీతాసారంలో? ఓకే, ఇంకా రెండవ అధ్యాయం పేరు గీతాసారం పేరులోనే ఉంది. తరువాత ఏదైతే చర్చ జరగబోతుందో, ఎన్ని అధ్యాయాల్లో? మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం పరిచయం చేస్తుంది. రెండవ అధ్యాయం ఏం చేస్తుందంటే ఇంక మిగిలినవన్నీ 16 అధ్యాయాలు, కానీ 15 అధ్యాయాలు
చివరిది 18వ అధ్యాయం ఏదైతుందో మళ్ళీ అది ముగింపు. చూడండి కన్క్లూజన్ ఇస్తున్నాడు. కాబట్టి 3-17 అధ్యాయాలలో చర్చింపబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సారాంశంగా కృష్ణుడు 2వ అధ్యాయంలో చెప్తాడు. అది గీతాసారం అంటే. హ్మ్. అలాగే భాగవతంలో కూడా మనం చూస్తే భాగవతం మొదటి స్కందం అంతా కూడా ఏమిటంటే ఏ పరిస్థితులలో ఈ భాగవతం బోధించాల్సి వచ్చింది. అందుకే మనం చూస్తే భాగవతం మొదటి స్కందం దేనితో ముగుస్తుంది చెప్పండి? పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న వేస్తాడు? మరణమాసన్నమైన వారు అలాగే సాధారణ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి పని ఏమిటి అని చెప్పంటాడు. అంటే మరణమాసన్నమైనటువంటి వాళ్ళు ఏం చేయాలి మొదటి విషయం. అలాగే సాధారణ కార్యకలాపాలలో కూడా ఏం చేయాలి అసలు మనిషి అని దాని గురించి అడుగుతాడు. ఆ ప్రశ్నతో ముగుస్తుందన్నమాట మొదటి స్కందం అంతా. కాబట్టి మొదటి స్కందం అంతా కూడా పరిచయం భాగవతానికి. ఇక రెండవ స్కందం వచ్చేసరికి రెండవ స్కందం అంతా ఏం చేస్తుందంటే భగవద్గీత 2వ అధ్యాయంలో ఎలాగైతే మిగిలిన అధ్యాయాల్లో ఉన్నటువంటి దాని యొక్క సారాంశం చెప్పారో అలాగే భాగవతం 2వ స్కందంలో కూడా ఏమిటంటే మనకి అసలు భాగవతంలో ఏ ఏ విషయాలు చర్చించబడతాయి 2వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ స్కందం 10వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో చెప్తారు. ఏమిటవి? అత్ర సర్గో విసర్గాశ్చ ఇవన్నీ కూడా చెప్పబడతాయి. కాబట్టి మొట్టమొదటి ఏదైతే పరీక్షిత్ మహారాజు వేసిన ప్రశ్న ఏమిటది? మరణమాసన్నమైన వారు ఏం చేయాలి, సాధారణ జీవులు కూడా ఏం చేయాలి, రెండింటికి సమాధానం చెప్తాడు సుఖదేవ గోస్వామి 2వ స్కందంలో. ఏమని చెప్తాడు? వెంటనే ఏం చేయాలంటే భగవంతునికి నామరూప గుణలీలల యొక్క కీర్తన చేయాలి అని చెప్పంటాడు. మరి సాధారణ పరిస్థితుల్లో కూడా అందరూ ఏం చేయాలి? వారు ఏ ఏ కర్మలు చేస్తున్నారో వాటిని భగవత్ ప్రీత్యర్థం చేయాలంటాడు. మొత్తానికి సారాంశంగా ఏమంటాడు? అంత్య నారాయణ స్మృతి అని చెప్పంటాడు. అవుతుంది కదా. ఆ తర్వాత మనం 2వ స్కందంలో చూస్తే ఏ విధంగా అసలు ఈ విదురుడు మైత్రేయుడు కలుసుకుంటారు. విదురుడు ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు. ఆ విధంగా 3వ స్కందం నుంచి వాస్తవంగా భాగవతం మొదలవుతుందని చెప్పాలి. అర్థమవుతుంది కదా. 3వ స్కందం నుండి భాగవతం యొక్క విశేషం మొదలవుతుంది. మరి భగవద్గీతలో కూడా చూడండి మీరు, భగవద్గీత 3వ అధ్యాయంలో ఏమిటి చర్చా విషయం? కర్మయోగం కదా. 3వ అధ్యాయం పేరు ఏమిటి? కర్మయోగం. అంటే అసలు ఏ విధంగా మనిషి పని చేయాలనేది వివరిస్తాడు కృష్ణుడు. అందులో చాలా ముఖ్యమైనది ఏమంటాడు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార అని చెప్పంటాడు. కాబట్టి కేవలం నువ్వు భగవత్ ప్రీత్యర్థమే పని చేయాలి అని చెప్పంటాడు. మరి భగవత్ ప్రీత్యర్థం పని చేయడం అంటే ఏమిటి అర్థం? భక్తి చేయడమే కదా అర్థం. మరి అలాంటి వాడికి మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది, అంతే కదా. భక్త్యామాం అభిజానాతి యావాన్ యష్టాస్మి తత్వతః అని చెప్పంటాడు. అలాగే మనకి భాగవతం 3వ స్కందం ఏదైతే ఉందో అక్కడి నుంచి వాస్తవ అంటే అంతా భాగవతం అయినప్పటికీ వాస్తవ భాగవత చర్చ మొదలవుతుంది. వరుసగా ముందు అసలు అవతారాల గురించి, అసలు సృష్టి ఎలా జరిగింది ఇదంతా కూడా మొదలవుతుంది. అందుకే ఈ 3వ స్కందంలో మనకి కపిల దేవుని యొక్క ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఇవి అత్యంత మౌలికమైనటువంటి విషయాలు, ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సినటువంటి. అంటే ఎవరెవరైతే నేను కృష్ణ భక్తుడిని అని చెప్పుకోవాలనుకుంటాడో వాడు అసలు ఏం చేయాలి, అవన్నీ కూడా మనకి కపిల దేవుని యొక్క ఉపదేశాల్లో ఉన్నాయి. అందుకే శ్రీల ప్రభుపాద వారు ప్రత్యేకించి ఒక గ్రంథం మళ్ళీ ఆయన రాశారు. ఏమిటది ఆ పుస్తకం పేరు? టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల. అంటే దేవహూతి కుమారుడైన కపిలుని ఉపదేశములు. అందుకే ప్రత్యేకంగా పుస్తకం ఇచ్చారు. ఎందుకంటే అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. అర్థమవుతుంది కదా. అందుచేత ఇంకా కపిలు మనం చూసాం అసలు ఎన్ని రకాల ఉపదేశాలు చేశాడు కదా. తల్లి గర్భంలో ఈ జీవుల యొక్క గతులు ఎలా ఉంటాయి వాటి గురించి చెప్పాడు. అలాగే మొత్తం ఈ పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఎలా వచ్చాయి చెప్పాడు కదా. అంత వివరణ ఉంది. అలాగే కాలగణన గురించి చెప్పాడు కదా. ఇలాగ ఇంకా నరకయాతనల గురించి చెప్పడం జరిగింది. మొత్తం చెప్పేశాడు కపిలుడు. అంటే ముందు మౌలిక అవగాహన ఉండాలి. అందుకే 3వ స్కందం చాలా జాగ్రత్తగా మళ్ళీ మనం అధ్యయనం చేయాలన్నమాట. ఇక ఇవన్నీ కూడా చెప్పి చివరికి కపిల భగవానుడు ముగిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఏమని ముగిస్తున్నాడు చూడండి. ఎవరెవరికి ఈ ఉపదేశాలు ఇవ్వకూడదో చెప్తున్నాడు. మళ్ళీ మనకి భగవద్గీతలో సారూప్యత కనిపిస్తుంది. భగవద్గీత 18వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడు? ఈ ఉపదేశాలు ఎవరికి ఇవ్వకూడదు అంటాడు? నా తపస్కాయ నాయన సూర్యవే. ఏమిటా శ్లోకం? ఎవరైనా చూసి చెప్పగలరా? చూడండి. ఎవరెవరికి చెప్పకూడదు అంటాడు? ఎవరికైతే తపస్సు లేనివాడు,
తపస్సు లేనివాడంటే ఎవడు? మద్యం, మాంసం, జూదం, వ్యభిచారానికి పాల్పడేవాడు. అలాగే అసూయ కలిగినటువంటి వాడు, శ్రద్ధ లేనటువంటి వాడు, అలాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వవద్దని చెప్పారు. ఏ జ్ఞానం అది? దానికి ముందు శ్లోకాలు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే కృష్ణుడికే మీరు శరణాగతి పొందండి అనే జ్ఞానాన్ని మనం అందరికీ ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? కృష్ణుడికే శరణాగతి పొందండి అని ఎవరికి చెప్పకూడదట? కృష్ణుడి పట్ల అసూయ ఉన్నవాడికి, తపస్సు లేనివాడికి, శ్రద్ధ లేనివాడికి మనం చెప్పకూడదు. కారణం, వాడు ఎలాగో చేయలేడు కాబట్టి. మరి ఎవరికి చెప్పాలి శరణాగతి పొందమనే జ్ఞానం? చెప్తున్నాడు కదా, అదే ఏం చెప్తున్నాడు, ఎవరికి చెప్పమంటున్నాడు? నా యొక్క భక్తులకి ఇవ్వమని చెప్పంటున్నాడు ఈ జ్ఞానాన్ని. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృతమః. ఈ విధంగా అర్జున మన యొక్క సంవాదం ఏదైతుందో దీనిని ఎవరైతే భక్తులకు శ్రద్ధ కలిగిన వాళ్ళకి చెప్తారో వారికంటే ఉన్నతమైన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పంటున్నాడు. అందుకే మనం మందిరానికి ఎవరో వస్తారు, మందిరాలకు వస్తుంటారు, మనకి పరిచయం అవుతారు. వెంటనే వాళ్ళకి నువ్వు మొత్తం చేసే పనులన్నీ ఆపేసి శరణాగతి పొందని చెప్తామా మనం? చెప్పకూడదు అలాంటి వాళ్ళకి. వాళ్ళకి ఏం చెప్పాలి? ముందు హరే కృష్ణ జపం చేయవయ్యా, మంత్రం చేయమని చెప్పాలి. అలాగే వాడికి ముందు పుస్తకాలు ఇవ్వాలి. అందుకే మనం చూస్తే ప్రభుపాదుల వారి కాలంలో మనం చూస్తే ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా జపం చేయమని కూడా చెప్పేవాళ్ళు కాదు. పరమపూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్తారు, ప్రభుపాద వారు ఉన్నప్పుడు ఎలా ప్రచారం జరిగేదంటే ముందు వచ్చిన తర్వాత వాళ్ళకి నామం చేయమని చెప్పేవారు కదట. ముందు ఏం చేసేవారంటే వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేవారు ఏదో రకంగా. అదే వాళ్ళ యొక్క దృష్టి. నామం చేయడం అవన్నీ తర్వాత. ముందు అసలు వాడికి నేను శరీరం కాదు ఆత్మ, ఈ విషయాలు అర్థమయ్యి అసలు పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, ఇవి అర్థమైనవి అనుకోండి, అప్పుడు వాడు సహజంగానే జపం చేయాలనుకుంటాడు. అందుకే ప్రభుపాదుల వారు ఉండగా ఎక్కువగా భక్తులు వచ్చిన వాడికల్లా చేతిలో జపమాలు పెట్టి ఎలా జపం చేయాలి నేర్పించడం అనేది ఉండేది కాదు. ఎంతవరకు వాళ్ళతో ఏదో ఒక రకంగా వాళ్ళ చేత గ్రంథాలు కొనుగోలు చేయించేలా చేయాలి అని చెప్పి చూసేవారు అనమాట. కాబట్టి ఈ శ్లోకం 18:67 ఏమిటది? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యాం నచ మాం యోభి అసూయతి అని చెప్పి అన్నాడు. అంటే తపస్సు లేని వాడికి, భక్తుడు కానిటువంటి వాడికి, శుశ్రూష చేయని వాడికి, చూడండి, ఫ్రీగా ఇవ్వద్దని చెప్పి అంటున్నాడు. ఫ్రీగా ఇవ్వడం అంటే ఏమిటి? ఎవడైతే సేవ చేయడో వాడికి కూడా చెప్పొద్దు. శుశ్రూష అంటే ఏమిటి? గురువుకు సేవ చేయడం. ఇంకేమంటున్నారు? శుశ్రూషవే వాచ్యం అంటే వాడికి చెప్పొద్దు. నచమామియో అభ్యసూయతి అని చెప్పి అన్నాడు. అంటే ఎవడైతే నా పట్ల అసూయ కలిగి ఉంటాడో వాడికి చెప్పొద్దు. ఏది? శరణాగతి పొందమని చెప్పొద్దు. ఎందుకంటే మరి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? మరి కృష్ణుడు ఇలా చెప్పొద్దు అని చెప్పి అన్నాడు. కానీ చైతన్య మహాప్రభుగా వచ్చి అదే కృష్ణుడు ఏమన్నాడు? ఎవరిని చూస్తే వాళ్ళకి చెప్పండి, కృష్ణ ఉపదేశం చెప్పండి. ఏమిటా కృష్ణోపదేశం? కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. కానీ అంతిమంగా ఏం ఉపదేశం? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చూడండి, అందుకే కృష్ణుడికి చైతన్య మహాప్రభుకి ఏమిటంటే తేడా? కృష్ణుడు ఏమన్నాడంటే శరణాగతి పొందిన వాడికి జ్ఞానం ఇవ్వండి నింపన్నాడు. చైతన్య మహాప్రభు వచ్చేమన్నారు? ఎవరిని చూస్తే వాళ్ళకి చెప్పండి కృష్ణోపదేశం. కానీ ఆయన కూడా ఏం ఉపదేశం చేశారు? చైతన్య చరితామృతం. అందుకే మనం చదవాలి. చైతన్య చరితామృతంలో చూస్తే చైతన్య మహాప్రభు ఎక్కడ కూడా ప్రవచనాలు చెప్పినట్టు లేదు. మీరు చూడండి చైతన్య చరితామృతం అంతా. ఆయన ఎక్కడో కూడా బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్య మహాప్రభు ఎక్కడ ప్రవచనాలు చెప్పలా. ఆయన తత్వం గురించిన చర్చ ఎవరితో చేసేవారు? అది కూడా భగవద్గీత సంబంధించినటువంటి చర్చ ఎలాంటి వాళ్ళతో చేసేవారు అంటే సార్వభౌమ భట్టాచార్య, ప్రకాశానంద సరస్వతి అలాంటి వాళ్ళతో భగవద్గీత చర్చించారు. ఇక కృష్ణుని యొక్క రాసలీలల గురించి అంటారా, భాగవతం గురించి వాటి గురించి ఎవరితో చర్చించారంటే ఇంకా సన్నిహితమైన వాళ్ళు స్వరూప దామోదర గోస్వామి ఇలాంటి వాళ్ళతో చర్చించారు. చూడండి, అంటే మీకు స్పష్టంగా కనిపిస్తుంది చైతన్య మహాప్రభు. అందుకే శ్రీల ప్రభుపాదులు ఏమంటారంటే ఒకవేళ ఎవరైనా చైతన్య మహాప్రభువుని కృష్ణుడు అని అంగీకరించకపోయినా చైతన్య మహాప్రభు యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తే ఏ విధంగా నెంబర్ 1 వైష్ణవుడిగా అవ్వాలో తెలుస్తుందని చెప్పంటారు. మొదటి శ్రేణి వైష్ణవుడు ఎలా అవ్వాలి, అసలు వైష్ణవుడు అంటే ఎవరు, ఎలా వ్యవహారం చేయాలి, ఇతర వైష్ణవులతో ఎలా మెలగాలి, ఎలా తినాలి, దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్యతి భుంక్తే భోజయతే చైవ, ఇవన్నీ ఎలా చేయాలి మనం చైతన్య చరితామృతంలో చూడొచ్చు.
ఆ ఉత్సవాన్ని ఎలా చేయాలి, సంకీర్తనం ఎలా చేయాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అందుకే ప్రభుపాద ఉంటారు, ఓకే మనం ప్రచారం చేస్తాం. కొంతమంది కొంతమంది ఆహ్, ఈ ఇస్కాన్ అంటే ఈ యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాలకు సంపర్కంలోకి వచ్చిన చాలా సంవత్సరాలకి కూడా ఇంకా చైతన్య మహాప్రభు, కృష్ణుడు, భగవంతుడు ఇద్దరు ఒకటే అనే విశ్వాసం లేని వాళ్ళు చాలామంది ఉంటారనమాట. దురదృష్టకరం అది. కానీ ఒకవేళ అలా లేకపోయినా వాళ్ళకి వచ్చే నష్టం లేదని చెప్పి అంటారు. ఎందుకంటే వాళ్ళు కనీసం అధ్యయనం చేస్తే చైతన్య మహాప్రభుని ఒక పరమ భక్తుడిగా వాళ్ళు ఎలా వైష్ణవుడిగా అవ్వాలో తెలుసుకుంటారండి. అందుచేత ఏమిటంటే కాబట్టి ఇది చెప్తున్నారు. అలాగే ఇక్కడ కపిల భగవానుడు కూడా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి చెప్పొద్దని చెప్పి అంటున్నాడు? అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశం ఉద్దేశింపబడలేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యం అనమాట. మనం ఏం చేస్తామంటే ఎవడన్నా కొద్దిగా ఆసక్తి చూపించాడంటే వాడికి అన్ని విషయాలు కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకుంటాం. గతంలో మేము కూడా ఆ విధమైన తప్పిదాలు చేశాం పూర్వం. ఎవరో వస్తుంటారు కొత్తగా, వాళ్ళొచ్చి అంటే అప్పటికి మనకు కూడా పరిపక్వత లేదు ఇంకా. అసలు ఎవరైనా దొరికితే ప్రచారం చేయడానికి చేద్దామనే ఆసక్తిలో ఉంటాం. అలా వాళ్ళకి ఇంకే ప్రశ్నలు వేస్తుంటారు, ఇంకా ప్రశ్నలు వేస్తుంటారు, అన్నీ మనం చెప్తూ ఉంటాం. కానీ వాస్తవంగా అందరికీ అన్ని విషయాలు చర్చించకూడదనమాట. వాడి యొక్క స్థాయిని బట్టి మనం జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఊరికే ప్రశ్నలు వేస్తారు తప్ప నియమాలు పాటించరు, జపం చేయరు, సేవ చేయరు. అలాంటి వాడికి అనవసరంగా కూర్చోబెట్టి బోధనలు చేయకూడదనమాట. గంటల సేపు వాళ్ళతో ఫోన్లలో సంభాషణ చేసి, ఆన్‌లైన్‌లో కావచ్చు, అనవసరం. వాళ్ళ స్థాయిని బట్టి వాడికి ఏం చెప్పాలి? బాబు నువ్వు హరే కృష్ణ మంత్రం చెయ్యి. ముందు 4 నియమాలు పాటించు. ముందు హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ, 4 నియమాలు పాటిస్తూ, నువ్వు వచ్చి మందిరానికి వచ్చి ఏదైనా సేవ చెయ్యి. అప్పుడు నువ్వు రాధాకృష్ణుల గురించి, వాటి గురించి తెలుసుకుందువు గాని. అందుకే మనం ఏ గ్రంథాలు చదవాలన్నా చూడండి, సాధకులందరికీ చాలా ముఖ్యమైన ఇదేమిటంటే, సాధకులైనటువంటి వాళ్ళు మనం ఎక్కడెక్కడికో ధామాలకి, వాటికి, వీటికి వెళ్తుంటాం. అక్కడ అనేక రకాల బుక్ స్టాల్స్‌లో అనేక రకాల గ్రంథాలు అవి అమ్ముతుంటారు. ఆచార్యులు రాసినవి అయి ఉండొచ్చు. అందుకే ఏం చేయాలంటే, మనం ఎవరి యొక్క మార్గనిర్దేశనత్వాన్ని స్వీకరిస్తున్నామో, వారి అనుమతి లేకుండా మనం గ్రంథాలు కూడా చదవకూడదనమాట. అందుకే అడగాలనమాట. మనకి శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక ఈ పుస్తకం చదివాను, తర్వాత ఏ పుస్తకం చదవమంటారు. నాకు బాగా గుర్తు. ప్రారంభంలో నేను కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు, మాకు మొదటి శిక్షా గురువు గౌరదాస్ ప్రభు ఉండేవారు. ఆయన అడుగుతుండేవారండి, మహారాజ్ నేను ఇప్పుడు భాగవతం చదివాను, తర్వాత ఏం చదవమంటారు? లేకపోతే చైతన్య చరితామృతం చదివాను, తర్వాత ఏం చదవమంటారు? ఇలా అడిగేవారనమాట. అయితే క్రమక్రమంగా శిష్యుల యొక్క సంఖ్య పెరిగింది. పెరగటం వల్ల ఎవరైతే వరిష్ఠులైనటువంటి శిష్యులు ఉన్నారో వారే గురువు యొక్క బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు వేలాది మంది శిష్యులైన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు మెయిల్ రాసి గురువుగారు నన్ను ఏ పుస్తకం చదవమంటారని అడగమని కాదు అర్థం. ఎవరైతే గురువు యొక్క ప్రతినిధిగా మనకు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. ఏ పుస్తకం చదవాలి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వీడున్న పరిస్థితికి వీడు ఏ పుస్తకం చదవాలి? ఏమి వీడు అంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లవాడు ఉంటాడు. ఏమంటారు అది? అప్పుడే పుట్టినవాడికి ఆవకాయ పెడితే ఏమవుతుంది? అన్నప్రాసన రోజునే చెప్తారు కదండి, అన్నప్రాసన రోజునే ఆవకాయ బద్ద తిన్నాడని చెప్పి. అన్నప్రాసన రోజున ఆవకాయ బద్ద పెడితే ఏమవుతుంది? అలాగే ఎవడైతే కొత్తగా వచ్చిన వాడికి మనం రాధాకృష్ణుల గురించి మాట్లాడామనుకోండి, వాడి జీవితం నాశనం ఇంకా అయిపోయింది. అర్థమవుతుంది కదా? వాడు ఏమనుకుంటాడంటే నేను చాలా మహానుభావుడిని అయిపోయాను అనుకుంటాడు. ఈ రోజుల్లో అదే కదా, ఇప్పుడు జ్ఞానం అనేది ఉచితంగా వచ్చేస్తుంది. యూట్యూబుల్లో, సినిమాల్లో, నాటికల్లో. నేరుగా వాళ్ళు ఏం చేస్తారు? రాధాకృష్ణ లీలలు, లేదంటే రాధాకృష్ణ సీరియల్ చూడండి. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు, రాధాకృష్ణులకి సంబంధం ఏంటి? అతనెవరు, ఇతనెవరు, వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏమిటి? నేను ఒకటే అడుగుతాను, అసలు నీకు ముందు నువ్వెవరో తెలుసా? నువ్వు శరీరమా, ఆత్మ అనే జ్ఞానం నీకుందా లేదా? నీకు ఆ జ్ఞానం లేదు. మొట్టమొదట కృష్ణుడు ఎవరో కూడా నీకు తెలియదు. ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తారు దీని గురించి. ఒకసారి ప్రభుపాదుల వారు ఇలాగే అడిగితే ఏమంటారంటే, ఏమయ్యా నీకు ముక్కు ముఖం తెలియని వాడు ఎవడో నీకు ఎదురవుతాడు, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ భార్య ఎప్పుడు కలుస్తారని అడుగుతావా? నీకు నీ భార్యకి మధ్య ఉన్న వ్యవహారాలు ఏమిటో చెప్పమని అడుగుతావా? ముక్కు ముఖం తెలియని వాడికి ఎవడని అడుగుతాడు? అలాగా అడగడు. అలాగే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అసలు ముందు నువ్వు శరీరం కాదు, ఆత్మ అనే విషయమే నీకు తెలియదు. కృష్ణుడు పరమాత్మగా ఉన్నాడని నీకు తెలియదు. అసలు కృష్ణుడు భగవంతుడే నీకు తెలియదు. మరి అలాంటప్పుడు నువ్వు కృష్ణుడికి రాధారానికి మధ్య రాసలీల గురించి నీకేం సంబంధం? నీకు ముందు కృష్ణుడు ఎవరో తెలియదయ్యా నీకు.
సరే నీకు ఒకవేళ సన్నిహితమైన విషయాలు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి ముందు? ఆ వ్యక్తితో నువ్వు సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి ముందు. అంతే కదా! ఒక స్నేహితుడున్నాడు, ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు పాపస్థాయి ప్రభు ఉన్నారు, లేకపోతే కిషోర్ ప్రభు ఉన్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొని మీ బ్యాలెన్స్ షీట్ నాకు చూపించండి. మీరు ఎలా వస్తుంది మీకు ఆదాయం అని చెప్పి అడుగుతానా నేను? అడుగుతామా? లేదు. ఆ సంబంధం ఎవరికైతే ఉందో సన్నిహితంగా వాళ్ళని అడగాలి. లేకపోతే మురళీ పాదకపురం పట్టుకొని మీకసలు ఎంత అప్పులున్నాయి లేకపోతే ఏమున్నాయి ఎందుకు అడుగుతానవి? అది ఎవరు అడగాలి? వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉన్నవాళ్ళు చేయాల్సినటువంటి పని. సో, అలా ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అరె ముందు అసలు నువ్వు ఎవడవో తెలుసుకో. నీకు మళ్ళీ పునర్జన్మని ఉందనేది తెలుసుకో. దేహాంతర ప్రాప్తి అంటే ఏమిటో తెలుసుకో. కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో తెలుసుకో. అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకో. అందుకే భాగవతాన్ని కూడా మనం పరిశీలన చేస్తే, భాగవతంలో ఎప్పుడు కృష్ణుడి గురించి వివరించారు? కృష్ణుడి యొక్క లీలల గురించి? దశమ స్కందంలో వివరించారు. మొదటి స్కందంలో వివరించలేదు కదా! మూడవ స్కందంలో కపిల భగవానుడి ఉపదేశాలు ముందు అవి ముఖ్యం. సాధకులైనటువంటి మనకి ముందు అత్యంత ఆవశ్యకం ఏమిటంటే భాగవతంలో కపిల భగవానుడు ఇచ్చిన ఉపదేశాలు అత్యంత ఆవశ్యకం మనకు ఉన్నటువంటి స్థితిలో. కాబట్టి అందుకే ఏమంటారంటే మర్యాదోల్లంఘన చేయకూడదనమాట. అది చాలా ముఖ్యం. మర్యాదోల్లంఘన చేయకూడదు. ఎవరితో ఎలా వ్యవహరించాలి ఏమిటనేది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా! కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే కపిల భగవానుడు ఏమంటున్నాడు, అసూయాగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఈ ఉపదేశము ఉద్దేశింపబడలేదు. వాళ్ళకి ఏం చేయాలి మనం? పుస్తకాలు ఇవ్వాలి, చదవమని చెప్పాలి, ప్రసాదం పెట్టాలి, నామం చేయమని చెప్పాలి, కార్యక్రమాలకు రమ్మని చెప్పాలి, సేవలో నిమగ్నం చేయాలి. ఎందుకు చెప్తున్నారంటే మనం అందరం రకరకాల వ్యక్తులు వస్తుంటారు మందిరానికి, రకరకాల ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. వేసినప్పుడు మనం చూడాలి వాడికి ఇది అవసరమా, అసలు ఆ ప్రశ్న వాడికి అవసరమా? చూడండి, సమాధానం ఎలాగో అవసరం లేదు, ప్రశ్న కూడా అవసరం లేదు వాడికి. చూడండి, నువ్వు వేయాల్సిన ప్రశ్నలు వేరే ఉన్నాయి బాబు అని చెప్పి వాడికి చెప్పాలన్నమాట. అవుతుంది కదా! సో అలాగా గర్వితులకు, కపటులకు కూడా ఇవి సంబంధించినవి కావు. ఒక్కొక్కడు సవాల్ చేస్తుంటాడు అనమాట, వచ్చి వాడికి అన్నీ తెలిసినట్టుగా సవాల్ చేస్తున్నట్టుగా అడుగుతాడు. వినయంతో అడగడు ప్రశ్న. అంటే నీకెంతవరకు తెలుసు అనేది తెలుసుకుందాం అన్నట్టుగా ప్రశ్న వేస్తాడు ఒక్కొక్కడు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు. ఇంకా తర్వాత ఏమంటున్నారు చూడండి, 40వ శ్లోకంలో ఏం చెప్పారు? అత్యాస కలవారికట. చూడండి, ఇంకెవరెవరికి చెప్పకూడదు. అత్యాస కలవారికి, అమిత గృహాసక్తులకు మీకు అర్థమైంది కదా, అమిత గృహాసక్తులకు దీనిని ఉపదేశించరాదు. అభక్తులకు మరియు దేవదేవుని భక్తుల పట్ల ద్వేషము ఉన్న వారికి కూడా దీన్ని ఉపదేశించకూడదు. అర్థమైంది కదా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రచారం చేసేటప్పుడు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు పాటించలేనప్పుడు వాడికి ఉపదేశం ఎందుకు ఇవ్వడం చెప్పండి. అందుకే అర్హత లేని వాడికి ఇది కూడా ఇవ్వదు. ఎలాగ సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను. వాడికి ఏది జీర్ణం అవుతుందో అది పెట్టాలి. చిన్నపిల్లవాడికి ఏం జీర్ణం అవుతుంది, వాడికి బాగా నుజ్జుగా చేసి, చిన్నప్పుడు ఏం చేసేవారంటే మాకు పెరుగు, అరటిపండు, తర్వాత అన్నం బాగా కలిపేసి, అంటే అప్పటికి ఇంకా సెరిలాక్లు అవి లేవు, తర్వాత మళ్ళీ సెరిలాక్లు అవి వచ్చినాయి. అంతకుముందు ఏం చేసేవారు, ఇవి బాగా గుజ్జు కింద చేసి పెట్టేవారు అనమాట. ఎందుకంటే అదే జీర్ణం అవుతుంది వాడికి. అలాంటి వాడికి మీరు ఏదో పన్నీరు లేకపోతే ఆవకాయ ముక్క ఇచ్చారనుకోండి, డైజెస్ట్ అవుతుందో వాడికి అవ్వదు. సేమ్ ఇదే ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏది అర్థం చేసుకోగలరో, ఏది అవసరం వాడికి ఏది అవసరం అది వినాలి. ప్రభుపాదుల వారు అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి అర్థం పర్థం లేని ప్రశ్నలు ఎవడన్నా అప్స్టార్ట్ లాగా మధ్యలోంచి అడిగాడు అనుకోండి, వాడి పని అయిపోయింది. ఇంకా రోజు జస్ట్ కట్ చేసి పడేసేవారు అనమాట, అంతే ప్రభుపాదు. అర్థమవుతుంది కదా? ఇంకా 41 శ్లోకంలో ఏమన్నా, గురువు పట్ల గౌరవం కలిగిన వాడు. ఎవరెవరికి చెప్పాలి ఇక్కడ చెప్తున్నాడు, ఎవరెవరికి చెప్పకూడదో చెప్పాడు ఉపదేశాలు, ఎవరెవరికి చెప్పాలో చెప్తున్నారు. గురువు పట్ల గౌరవం కలిగిన వాడు, అసూయ లేనివాడు, సర్వజీవుల పట్ల మైత్రీభావం గలవాడు, సేవాభిరతుడును అగు శ్రద్ధావంతుడైన భక్తునికే ఈ ఉపదేశం ఇవ్వాలి అని చెప్పన్నారు. తర్వాత 42వ శ్లోకంలో, అన్యమైన దేనికన్నను భగవానుడే పరమప్రియుడని భావించేవారు. చూడండి, ఇవన్నీ చాలా ప్రాక్టికల్. దీని ఆధారంగానే చాలా చాలా మందిరాల్లో వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈరోజు కూడా మనకు సమావేశం జరిగింది దాని గురించి. చూడండి, యాదృచ్ఛికంగా అదే శ్లోకం చర్చిస్తున్నాం ఇక్కడ ఏమంటున్నాడు, అన్యమగు దేనికన్నను భగవానుడే పరమప్రియుడని భావించేవాడు. అన్యమైనదంటే ఏమిటి? కొంతమందికి సంపాదన, లేదా కొంతమందికి ఆస్తి, లేకపోతే కొంతమంది కుటుంబ వ్యవహారాలు, అవి ముఖ్యం అనుకుంటారు. అలా కుదరదు ఇక్కడ. అన్యమగు దేనికన్నను భగవానుడే పరమప్రియుడని భావించేవారును, అసూయారహితులను, శుచి అయిన వారును, కృష్ణభక్తి భావనకు అన్యమైన వాని పట్ల వైరాగ్యమును పొందినవారును. చూడండి,
అలాంటి జనులకు గురుదేవుడు ఈ ఉపదేశం చేయాలి అన్నారు. భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు చూడండి. ఆది యందే ఎవరునూ భక్తి యోగపు అత్యున్నత స్థితికి చేరజాలరు. ఇది మొదట్లోనే అత్యున్నత స్థితికి చేరగలరా? లేదు. ఇక్కడ భక్త అను పదానికి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. భక్త అను పదమునకు భక్తుడవ్వడానికై సంస్కార కర్మలను స్వీకరించుట యందు సంకోచము లేనివాడని భావం. చూడండి డెఫినేషన్ ఇచ్చారు. ఎవరిని భక్త అనాలట? భక్తుడవ్వడానికి ఏవైతే సంస్కార కర్మలు ఉన్నాయో, సంస్కార కర్మలు అంటే మనని సరిదిద్దడానికి జపం చేయడం, అలాగే 4 నియమాలు పాటించడం, ఉదయాన్నే బ్రహ్మముహూర్తానికల్లా సిద్ధం అవ్వడం, మంగళారతికి రావడం, లేకపోతే సత్సంగంలో ఉండడం, పై ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సేవలు చేయడానికి సిద్ధంగా ఉండడం, వీటిని ఏమంటారంటే సంస్కార కర్మలు అంటారు. ఈ సంస్కార కర్మలని స్వీకరించడంలో సంకోచము లేనివాడట. అంటే ఇష్టపూర్వకంగా ఏది చెప్పినా సరే, బాబు నువ్వు ఇది చేయకూడదంటే చేయడు, ఇది చేయాలంటే చేయాలి, ఈ నియమం పాటించాలి పాటించాలి, అంటే రెడీ టు బి రెక్టిఫైడ్ అనమాట. సరిదిద్దబడడానికి సిద్ధంగా ఉన్నవాడు, వాడిని ఏమన్నారట? భక్త అని చెప్పన్నారట. భక్తుడవ్వడానికి మనిషి ఏం చేయాలి? గురూపదేశాన్ని పొందాలి. భక్తి యోగమున ఏ విధముగా పురోగమించాలి అనేటువంటి విషయంలో విచారణ కావించాలి. గురువు నుంచి అడగాల్సింది ఏమిటంటే ఇవి అడగాలి. అంతేగాని మా అబ్బాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, లేకపోతే మా కోడలు మళ్ళీ ఇంటికి వస్తుందా లేదా, విడాకులు ఇచ్చేసాడు, లేకపోతే పిల్లలు ఎప్పుడు పుడతారు, లేకపోతే నా వ్యాపారం ఏమవుతుంది, ఇవి కాదు గురువుని అడగాల్సినవి. ఏం అడగాలట? భక్తుడు అవ్వడానికి ఏమేం కావాలో అది అడగాలి. భక్తి యోగంలో ఏ విధంగా పురోగమించాలనేటువంటి విషయాల గురించి విచారణ చేయాలి. ఇంకేమంటున్నారు? భక్తులను సేవించుట, సంఖ్యాపూర్వకముగా హరినామమును జపించుట. మన కనీసం ఎన్ని మాలలు చేయమని చెప్పారు? 16 మాలలు. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నారు? భక్తులను సేవించుట. నేరుగా భగవంతుని సేవించడానికి ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే వాళ్ళని ఏమన్నారంటే ప్రాకృత భక్తులు అన్నారు. భక్తుడి యొక్క విలువ తెలియదు అనమాట. వాడేమనుకుంటాడంటే నేను భగవంతుడు అంతే, నేను డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసేస్తాను, మధ్యలో ఎవరితో నాకు సంబంధం లేదు. అలా కుదరదు. ఇక్కడ ఏమంటున్నారు? భక్తులను సేవించుట, సంఖ్యాపూర్వకముగా హరినామమును జపించుట, శ్రీ విగ్రహారాధనము, ఆత్మదర్శి యొక్క మహాత్ముని నుండి శ్రీమద్భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణము చేయుట, భక్తికి ఆటంకము కలుగనట్టి తీర్థక్షేత్రమున వసించుట. ఈ 5 ఏమిటవి? భక్తి పురోగతికి గల 64 కర్మలలో మొదటివి. ఈ 5 ముఖ్య కర్మలను చేపట్టినవాడు భక్తుడని పిలువబడును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నిర్వచనాన్ని బట్టి ఎంతమందిని భక్తుడని పిలవాలి చూడాలి మనం. అంటే ఇక్కడ చెప్పినటువంటి నిర్వచనానికి దీక్షతో సంబంధం లేదు. మొదటి దీక్ష అయిపోయింది, నాకు రెండో దీక్ష అయిపోయింది, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను కాదు. ఈ 5లో ఎన్ని చేస్తున్నావు నువ్వు? ఏమేమి ఇచ్చారు ఇక్కడ 5 చూడండి. మొదటిది భక్తులను సేవించడం, రెండవది సంఖ్యాపూర్వకంగా హరినామం చేయడం అంటే నామ సంకీర్తనం చేయడం, మూడవది విగ్రహారాధన, నాలుగవది భాగవత శ్రవణం. ఎక్కడి నుంచి? ఆత్మదర్శి యొక్క మహాత్ముని నుండి, లేదా భగవద్గీతను కానీ శ్రవణం చేయడం. అలాగే భక్తికి ఆటంకం లేనటువంటి తీర్థక్షేత్రమును వసించడం. ఇక్కడ తీర్థక్షేత్రం అంటే ఏమిటి? ఏ ప్రదేశాల్లో ఉంటే మనం భక్తియుత సాధనలు చేయగలము, అంటే మిగిలినవన్నీ చేయగలము, ఎక్కడ ఉంటే మిగతా 4 చేయగలమో ఆ ప్రదేశంలోనే మనం నివసించాలి. ఈ 5 కర్మల్ని చేపట్టిన వాడిని భక్తుడు అని చెప్పి అంటారు. మరి ఈ నిర్వచనంతో భాగవతంలో కపిల భగవానుడు ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు ఇచ్చినటువంటి నిర్వచనంతో చూస్తే మరి ఎంతమందిని భక్తులని పిలవాలి చూడండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళే అనుకోవచ్చు, నేను చాలా సీనియర్ భక్తుడిని, నేను 10 ఏళ్ళు అయింది దీక్ష తీసుకుని, లేకపోతే నేను 40 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాను, రకరకాలుగా అనుకోవచ్చు చాలామంది. మనుజుడు గురువు గారికి తగినంత గౌరవం ఇవ్వాలి. ఆయన చూడండి ఇంకేమంటున్నారు? గురువు గారికి తగినంత గౌరవం ఇవ్వాలి. ఆయన ఇతర శిష్యుల పట్ల అనవసరంగా అసూయ చెందకూడదు. గురువుకి అనేక మంది శిష్యులు ఉంటారు, గురువుని గౌరవించాలి. అలాగే ఇతర శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అనవసరంగా అసూయ పడకూడదు. అంటే ఎవరి పట్ల? ఆధ్యాత్మిక సోదరులు, గాడ్ బ్రదర్స్ అని చెప్పంటాం, సతీర్థులు. పైగా కృష్ణ భక్తి భావన యందు ఎవరైనా అత్యంత వికాసము నొందినచో అతనిని దాదాపుగా గురువుతో సమానమని భావించాలట. చూడండి, సతీర్థులే అంటే మన గురువుగారి శిష్యులే, కానీ వాళ్ళు కృష్ణ భక్తి భావనలో అత్యంత ప్రగతి సాధించి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎలా భావించాలట? దాదాపుగా గురువుతో సమానమని భావించాలి.
ఆధ్యాత్మిక సోదరులు ఆ రీతి కృష్ణ భక్తి భావన యందు వృద్ధి చెందుటను గాంచి అతడు మిక్కిలి ముదమందవలెను. చూడండి. అంటే మన ఆధ్యాత్మిక సోదరులు అంటే ఎవరు? మన గురువు యొక్క ఇతర శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ భక్తి భావనలో ముందుకెళ్తే అది చూసి మనం ఆనందించాలట. ముదమందాలి, అసూయ పడకూడదు. ఉం? మాయాబంధము నుండి బయటపడడానికి కృష్ణ భక్తి భావన ఒక్కటే పరిష్కారము కనుక భక్తుడు ఎల్లవేళలా సామాన్య జనుల యొడ దయామయుడై ఉండి దానిని వారికి బోధించాలి. చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సామాన్య జనుల పట్ల దయామయుడై ఉండాలట భక్తుడు. ఉండి ఏ విధంగా భక్తి చేయాలనే దానికి బోధించాలి. ఇది పరోపకారం, అత్యున్నతమైనటువంటి పరోపకారం. జనులకు కావలసినది ఆ కరుణయే కనుక అదే నిజమైన లోక కళ్యాణ కాగలదు. అందుకే శ్రీల ప్రభుపాదుల ద్వారా స్థాపించినటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో దాని యొక్క అత్యంత ముఖ్య కార్యం ఏమిటి? ఏం చేయడం? కృష్ణ చైతన్యాన్ని హరిబోల్ ఏం మాట్లాడారు ఉన్నారు అందరూ ఇక్కడే. ఏం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? వ్యక్తి తానెవరో తెలుసుకొని, భగవంతుడు ఎవరో తెలుసుకొని, భగవంతుడితో సంబంధం పెట్టుకొని ఆ సంబంధంలో వ్యవహారం చేయడం. అంతేగాని ఇతరమైనటువంటి కార్యాలు ఈ సంస్థ ఉద్దేశం కాదు. ఉచితంగా భోజనాలు పెట్టడమో, లేకపోతే పిల్లలకు భోజనాలు పెట్టడమో, లేకపోతే ఏదో సాక్స్లు ఇవ్వడమో, బూట్లు ఇవ్వడమో, లేకపోతే వేరే వేరే సైకిళ్ళు పంపిణీలు చేయడము, అవేవి కూడా ఈ ఉద్యమం యొక్క లక్ష్యం కాదు. శుశ్రూషాభిరతాయ అను పదము గురువు గారిని అత్యంత శ్రద్ధతో సేవించునట్టి వారిని సూచిస్తుందట. ఎవరిని? శుశ్రూషాభిరతాయ, అభిరతి, శుశ్రూష చేయడంలో. శిష్యుడు అన్ని రకములకు సౌకర్యములను సేవలను గురువునకు అందించవలడం. అందుకే మనకి ఆచార్యమాం విజానీయాం నావమన్యేత కరిహిచిత్ అని చెప్పన్నారు. అంటే ఆచార్యుణ్ణి భగవంతునితో అభిన్నమైన వాడిగా మనం సేవించాలని చెప్పన్నారు ఆచార్యులను. అందుకే మన గురుదేవులు మనకు వస్తే, అలాగే శ్రీల ప్రభుపాద వారిని మనం వారి యొక్క వ్యాస పూజ రోజున వారికి పాదాభిషేకం చేస్తాం. అలాగే గురువు మన దగ్గరికి వస్తే వెంటనే పాదాభిషేకం, వారికి పూజ, గురు పూజ చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు ఆచార్యమాం విజానీయాం నావమన్యేత కరిహిచిత్ అని చెప్పన్నారు. ఎప్పుడు కూడా అన్యముగా పరిగణించకూడదని చెప్పంటున్నారు. ఇంకేమంటున్నారు? ఆ విధముగా చేసేది శిష్యుడు సైతము ఈ ఉపదేశమును పొందడానికి యోగ్యుడై. ఎవరు? ఇప్పుడు చెప్పినటువంటి నియమాలు ఎవరైతే పాటిస్తారో అవి పాటించేవారు, ఆ విధముగా చేసే శిష్యుడు ఈ ఉపదేశం అందుటకు యోగ్యుడే. ఎవరైతే ఆ విధంగా సేవ చేస్తారో గురువుకి, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి ఉపదేశాలు పొందడానికి యోగ్యత కలిగిన వారు అని చెప్పంటున్నారు. బహిర్జాత విరాగాయ అనగా అంతర్బాహ్య లక్షణముల ఎడ వైరాగ్యము పొందినటి వాడిని భావం. బహిర్జాత విరాగాయ అంటే అంతర్బాహ్య లక్షణముల పట్ల వైరాగ్యము పొందినవాడు. కృష్ణ సంబంధములు కానట్టి కర్మల ఎడ వైరాగ్యమును పొందుటయే కాక లౌకిక జీవనము నెడను అంతర్యమును అతడు విముఖతను కలిగి ఉండును. చూడండి, ఆంతర్యమున. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని తర్వాత 2 వాక్యాల్లో వివరిస్తున్నారు. ఏమిటది? అంతర్బాహ్య లక్షణముల పట్ల వైరాగ్యం ఉన్నారు కదా. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి? వై అంటే లేకపోవడం అని, రాగము అంటే ఆసక్తి అని అర్థం. అంటే దేని పట్ల ఆసక్తి లేకపోవడం? పని చేయడం పట్ల, లేకపోతే ఫలితం పట్ల? ఫలితం పట్ల. అది ఇక్కడ ముఖ్యం. సాధారణంగా ఏమనుకుంటారు అందరూ? పని చేయడం పట్ల ఆసక్తి లేకపోతే అది వైరాగ్యం అనుకుంటారు. అది మాయావాదుల యొక్క నిర్వచనం. అది వైష్ణవుల నిర్వచనం ఏమిటి? ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండడం. అర్థమవుతుంది కదా. లోపల బయట కూడా అని చెప్పంటున్నారు. అంటే ఏమిటి? కృష్ణ సంబంధములు కానటువంటి పనుల పట్ల వైరాగ్యాన్ని పొందడం. ఇది కృష్ణ సంబంధం కాని వాటి పట్ల వైరాగ్యాన్ని పొందడమే కాకుండా లౌకిక జీవనం పట్ల కూడా ఆంతర్యమున అతడు విముఖతను కలిగి ఉండను. చూడండి, ఇది చాలా ముఖ్యం. ఇక్కడ చాలామంది బయటికి భౌతికమైనటువంటి పనులు నిమగ్నం కాకపోవచ్చు, కానీ లోపల మాత్రం రతి అనేది ఉంటుంది. రతి అంటే ఏమిటి? ఆసక్తి ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, భక్తుడంటే ఎవరు? విశుద్ధ భక్తుడంటే లోపల బయట 2 ఒకేలా ఉన్నవాడు విశుద్ధ భక్తుడు. ఇది చాలా కష్టమైనటువంటి
స్థితి సాధనపూర్వకంగా వెళ్ళాలి. ముందు బయట వదిలేస్తాం మనం, కానీ లోపల వదలడం చాలా కష్టం. బయట వదిలేయడం సులభమే. వస్త్రధారణ వదిలేయడం, బయట చేసే లౌకికమైన పనులను వదిలేయడం, ఇవన్నీ చాలా సులభమే. కానీ లోపల మనసు మాత్రం భోగిస్తూ ఉంటుంది లౌకికమైన వ్యవహారాల్లో. అది దాటడానికి కొన్ని జన్మలు పట్టొచ్చు, కొన్ని యుగాలు పట్టొచ్చు. దేనిని? ఆంతర్యమున ఉన్నటువంటి ఆసక్తిని వదిలిపెట్టడానికి. పోనీ కనీసం ముందు బయటికన్నా వదలాలి. చూడండి, బయట ఆసక్తులైనా వదిలిపెట్టాలి, తర్వాత లోపల మొదలవుతుంది. ఆ. అలాంటి వాడు అసూయారహితుడై ఉండి సమస్త జీవుల సంక్షేమమును గురించి ఆలోచించాలట. సమస్త జీవులు అంటే ఇక్కడ బ్రాకెట్లో ప్రోపల్ ద్వారా చెప్తున్నారు, మానవులే కాదు మానవేతర జీవులను గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ మనకి వర్ణాశ్రమం అనేది పిక్చర్లోకి వస్తుంది. చూడండి, ఎందుకంటే ప్రస్తుత సమాజం ఏదైతుందో ఇది కేవలం మనిషిని మాత్రమే జీవునిగా, ఇతర జీవులన్నీ కూడా వదార్హ్యముగా పరిగణిస్తుంది. అంతే కదా. ఈ ఆధునిక జీవన విధానంలో వీళ్ళ ఆలోచన ఏమిటంటే మనిషి కోసం మిగతా జీవులన్నింటినీ మనం హింసించవచ్చు, వాటిని చంపేయచ్చు. అదే కదా ఆలోచన. ముఖ్యంగా క్రైస్తవ ఆలోచన, మహమ్మదీయ ఆలోచన అదే. వాళ్ళు ఏమంటారంటే మనిషి కోసమే భగవంతుడు ఇతర జీవులన్నింటినీ సృష్టించాడు, కాబట్టి మనిషికి ఇతర జీవులన్నింటిపై సర్వాధికారం ఉంది. బైబిల్లో ఉంది ఏమనంటే మనిషికి భగవంతుడు ఇతర జీవులన్నింటిపై సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఇది ఎలాంటిదంటే భారతదేశ రాజ్యాంగం ప్రధానమంత్రికి భారతదేశంలో ఉన్న పౌరులందరిపై అధికారాన్ని ఇచ్చాడు. దాని అర్థం ఏమిటి? అధికారాన్ని ఇచ్చాడంటే రక్షించడానికా, భక్షించడానికా? రక్షించడానికి. కానీ వాళ్ళు ఏమని చెప్తారంటే భక్షించడానికి అని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మనిషిని తప్ప మిగతా అన్ని జీవులను చంపుకు తినొచ్చు. అది వక్రీకరణ అంటారు దాన్ని. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మరి భక్తుడు అనేటువంటి వాడు మనుషుల మాత్రమే కాదు మానవేతర జీవుల గురించి కూడా ఆలోచించాలని చెప్పంటున్నారు. చూడండి, అంటే మొక్కలు, జీవులు అన్నీ కూడా మనం చూస్తే అన్నిటినీ కూడా మనం భగవత్ సేవలో వినియోగించగలగాలి. చూడండి, అంతర్బాహ్యముల యందు శుచి అయిన వాడిని శుచయే అను పదమునకు భావం. బయట శుచి ఒకటే కాదు, లోపల అంతరంగా శుచి కూడా. చూడండి, చాణక్య పండితుడు చెప్తాడు, ఏమంటాడంటే ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా లోపల ఉన్నటువంటి మలినం వదలదని చెప్పి అంటాడు. ఎన్ని పుష్కరాలకు వెళ్ళు, ఎన్ని పవిత్ర ధామాలకు వెళ్ళు, ఎన్ని తీర్థాల్లో స్నానం చేయి, లోపల ఉన్నటువంటి అశుచి వదలదు దానివల్ల. దానికి ఉదాహరణ నేను ఏమంటాడంటే ఈ మద్యం అంటే సారాయి కాసినటువంటి పాత్ర మొత్తం సారాయి అంతా ఆవిరైపోయే వరకు దాన్ని వేడి చేసాం, కానీ మద్యపు వాసన పోతుందా దాని నుండి? పోదు. మరి దానికి ఏమిటి మార్గం అంటే అంతరంగంలో ఉన్నటువంటి శుచి. అలా ప్రతిరోజు స్నానం చేస్తాం 2 సార్లు 3 సార్లు, కానీ అంతరంగ శుచి ఏ విధంగా మనం పొందాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించుతూ ఏం చేయాలి? శ్రవణం చేయాలి. చూడండి, శ్రవణంతో కూడినటువంటి కీర్తనం ఉండాలి. చాలామంది కీర్తనం అంటే ఊరికే పాడడం, జపం చేయడం, కానీ సంకీర్తనము అంటే ఏమిటంటే శ్రవణము ప్లస్ కీర్తనం ఈజ్ ఈక్వల్ టు సంకీర్తనం. మనది సంకీర్తన ఉద్యమం, కేవలం కీర్తన ఉద్యమం కాదు, సంకీర్తన ఉద్యమం. అంటే శ్రవణముతో కూడిన కీర్తనం చేస్తే అది సంకీర్తనం అవుతుంది. అప్పుడు మాత్రమే వ్యక్తి లోపల హృదయం పవిత్రం అవుతుంది. హృదయం శుద్ధి కావాలంటే శ్రవణం చేయాలి. శ్రవణం లేకుండా నేను పెద్ద కీర్తన అయ్యాను, నేను 24 గంటలు కీర్తన చేస్తాను, భజన చేస్తాను అనుకోండి, అది కాదన్నమాట. వాడు ఊరికే పాడతాడు తప్ప లోపల ఉండదు. అది చాలా ముఖ్యం. నిజముగా అంతర్బాహ్యముల యందు శుచి నొందుటకు మనుషుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ప్రభుపాదులు వారు చెప్తున్నారు. కృష్ణ పరిజ్ఞానమును గురుదేవుడే ఇవ్వాలి అనే దానికి దీయతాం అను పదము భావము. ఎవరు ఇవ్వాలట? కృష్ణ పరిజ్ఞానాన్ని గురువు ఇవ్వాలి. గురువు యోగ్యత లేనట్టు శిష్యుని స్వీకరించరాదు. అందుకే దీక్ష ఇవ్వడానికి ముందు ఆశ్రయం ఎందుకు ఇస్తారు చాలామందికి తెలియదు. చాలామందికి అసలు ఆశ్రయం అని కూడా తెలియదు. ఏదో షెల్టర్ అంటారు, కొంతమంది షెల్టర్ అని కూడా అంటారు, షెల్టర్ అంటారు కొంతమంది, షెల్టర్. మనకు చూడండి, దాన్ని ఏది మొక్కజొన్న పొత్తుల మిషన్లో వేస్తే బయటికి కంకెను గింజలు వేడి చేస్తుంది, దాన్ని కూడా ఏమంటారు? దాన్ని కూడా షెల్టర్ అనేది అంటారు. దాన్ని కూడా చాలామంది కొత్తలో వచ్చినప్పుడు ఆ పదం చెప్తారు, కానీ దానికి అర్థం ఏమిటి ఎవరికి తెలియదు. నాకు షెల్టర్ అయిందండి అంటారు. ఏమిటాయి దాని అర్థం అంటే గురువు వీడు అసలు దీక్షనివ్వడానికి అర్హుడా కాదా అని పరీక్షించడం కోసం ముందు 1 సంవత్సర కాలం పాటు పరీక్షిస్తాడనమాట. దాన్ని ఆశ్రయము అంటారు.
ఈ సంవత్సర కాలంలో ఒకవేళ వాడు సరిగా లేదనుకోండి దీక్ష మానేయచ్చు. అలాగే శిష్యుడు కూడా ఒక గురువు దగ్గర ఆశ్రయం తీసుకుని సంవత్సర కాలం పాటు గురువుని పరిశీలించాలి. చూడండి, ఆశ్రయం తీసుకోవడం అంటే అర్థం ఏమిటి? గురువు శిష్యుడిని, శిష్యుడు గురువుని పరీక్షించేటువంటి కాలం. అర్థమవుతుంది కదా? ఆ సంవత్సర కాలంలో గురువు తన వరిష్ఠులైనటువంటి శిష్యుల ద్వారా కొత్త వాడిని పరిశీలిస్తాడు, వీడు ఎలా ఉన్నాడు ఏమిటని. అలాగే శిష్యుడు కూడా ఏం చేయాలంటే తన గురువుని పరిశీలన చేయాలి. ఒకవేళ ఇతడు పూర్వాచార్యులు చెప్పినట్టుగా, అంటే మన ఉదాహరణలోకి వస్తే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా నడుచుకోవట్లేదని అనిపిస్తే అతడు మళ్ళీ ఇంకో గురువు దగ్గర మళ్ళీ ఆశ్రయం పొందొచ్చు. చూడండి, ఒక గురువు దగ్గర ఆశ్రయం పొందినవాడు అదే గురువు దగ్గర దీక్ష తీసుకోవాలనేం లేదు. ఆశ్రయం అనేది పరిశీలన కోసం. ఆశ్రయం తీసుకుని ఒకవేళ అబ్బాయి ఈయన అనుకున్నట్టుగా లేడు, అంటే పూర్వాచార్యులు అడుగుజాడలు నడవట్లేదు అనుకుంటే అప్పుడు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? కానీ చాలామందికి కనీస అవగాహన లేదన్నమాట మన యొక్క ఉద్యమంలోనే. వ్యాపార ధోరణి అతనికి తగదు. ఎవరికి? గురువుకి వ్యాపార ధోరణి తగదు. ధనము కొరకే అతడు శిష్యులను గ్రహించరాదు. మీకు 5,000 ఇవ్వండి అని మీకు దీక్ష ఇస్తాను, డొనేషన్ ఇవ్వండి మీకు ఏదో ఇస్తాను కాదు. తాను ఉపదేశము ఇవ్వనున్న వ్యక్తి యొక్క గుణములను అతడు చూడాలి అని చెప్పుకుంటున్నారు. ఎవరు? గురువు. అయోగ్యుడైన వానికి ఉపదేశం ఇవ్వకూడదు. ఇవన్నీ ఆచరణాత్మక విషయాలు ఇచ్చారు ప్రభుపాద. భవిష్యత్తులో శిష్యునికి కేవలము భగవానుడే పరమప్రియమైన జీవితమగునట్లుగా, జీవిత గమ్యమగునట్లుగా అతడు శిక్షణ ఇవ్వాలి. ఆరంభంలో ఎప్పుడైతే స్వీకరిస్తారో అప్పుడు వాడికి అంత శ్రద్ధ ఉండకపోవచ్చు. కానీ ఏ విధమైన ఉపదేశాలు ఇవ్వాలట గురువు శిష్యునికి? ఇప్పుడు పూర్తిగా శరణాగతి పొందకపోయినా కనీసం భవిష్యత్తులో అయినా వాడు భగవంతుడే వాడికి పరమప్రియమైన జీవిత గమ్యం అయ్యేలా వాడికి శిక్షణ ఇవ్వాలి అని చెప్పుకుంటారు. అందుకే దీన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఇనిషియేషన్ అన్నారు. ఇనిషియేషన్ అంటే ఏమిటి? ఆరంభము అని అర్థం. కాబట్టి దీక్ష స్వీకరించడం అంటే ఆరంభం అయిందనమాట. చాలా చోట్ల ఏమనుకుంటారంటే దీక్ష అయిపోయిందండి, దీక్ష అయ్యి 30 ఏళ్ళు అయింది, బా చాలా గొప్పవాడండి, సీనియరిటీ ఒకటి బాగా, మంగళారతికి రాడు, ఎప్పుడు కనిపిస్తారండి? ఆదివారం నాడు కనిపిస్తారండి. భక్తి వికాస్ స్వామి వారు ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక గీతం రాశారనమాట. అది ఉంది, ఒకసారి ఒక సందర్భంలో చదువుదాం దాని గురించి. చాలామంది అంటే ఆయన కాలంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి రాశారనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నీకు దీక్ష అయిపోయిందంటే ఇంకా మనం ఇక ఈ నియమ నిబంధనలకి అతీతం అయిపోయాం అనుకుంటారనమాట. అర్థమవుతుంది కదా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే దీక్ష ఇచ్చేంత వరకే అన్నీ పాటిస్తారు. ఇది చెప్పినట్టుగా వినడం, లేదా చాలా అనుకువగా ఉండడం, లేకపోతే మంగళారతికి రావడం, నియమాలు పాటించడం, ఇవన్నీ చాలా అనుకువగా ఉంటారనమాట. దాసోస్మి అన్నట్టుగా. దీక్ష వచ్చేసిన తర్వాత వాడు ఏమనుకుంటాడంటే దండగ్రహణ మాత్రమే నరో నారాయణో భవేత్. మాయావదులు అనుకుంటారు కదా, సన్యాసం తీసుకుంటే నేను నారాయణుడిని అయిపోయాను. అలాగే వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా దీక్ష తీసుకున్నాం కదా ఇంక మనకు కాదు అవన్నీ కార్యక్రమాలు, రోజు భాగవతం క్లాసులు, ఉదయాన్నే మంగళారతికి రావడం, ఇవన్నీ మనకు కాదు, అవన్నీ కొత్తగా వచ్చేవాళ్ళకి. మనం ఇవన్నీ అతీతమైపోయాం అనుకుంటారు. అది ఇక్కడ విషయం అనమాట. ఈ 2 శ్లోకాల్లోనూ భక్తుని గుణాలు పూర్తిగా వర్ణించబడ్డాయి. చూడండి, అందుకే ఇది చాలా ముఖ్యం. ఈ శ్లోకములలో తెలుపబడిన గుణములనన్నింటినీ నిజముగా కలిగి ఉన్నవాడు భక్తుడైనట్లుగానే భావించాలి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే, ఎవరైనా ఈ గుణాలని కలిగి ఉండకపోతే వాడిని పూర్ణ భక్తుడు అవ్వడానికై వారిని పొందాల్సి ఉంటుంది. చూడండి, స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇవ్వబడినవి ఏవైతున్నాయో వీటిని బట్టి నిర్ణయించాలి వీడు భక్తుడు కాదా. ఇందులో ఉన్న వాటిని అనుసరిస్తే వీడు భక్తుడు అవుతాడు, అవ్వకపోతే లేదు, అంతే. ఈ యొక్క భాష్యాన్ని మనం కేంద్ర బిందువుగా చేసుకునే మన వ్యవహారాలు కావచ్చు, మన వ్యవహారాలు అన్నీ కూడా ఉండాలి. ఇక చివరిగా చెప్తున్నాడు 43వ శ్లోకంలో ఏమన్నాడంటే, శ్రద్ధాసక్తులతో నన్ను ఒక్కమారు ధ్యానించి నన్ను గూర్చి శ్రవణము చేసి కీర్తించేవాడు తప్పక భగవద్ధామాన్ని చేరగలడు అని చెప్పాడు. దానితో కపిల భగవానుడు ఈ యొక్క ఉపదేశాలను ముగించాడనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. యాదృచ్ఛికంగా. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడు ఈ స్కందం మళ్ళీ చదవాలన్నారు కదండి, కర్మను చదవమంటారా లేకపోతే మొత్తం స్కందం చదవమంటారా? వాస్తవానికి
భాగవతంలోనే మనకేం చెప్పబడిందంటే, భాగవతాన్ని ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం అని ఎప్పుడు అంటారంటే, కనీసం 3 సార్లు చదివితే. భగవద్గీత కావచ్చు, చైతన్య చరితామృతం కావచ్చు, భాగవతం కావచ్చు, అధ్యయనము అని చెప్పాలంటే 3 సార్లు చదవాలి దాన్ని. అందుకే మనం శ్లోకం వల్లి వేసేటప్పుడు కూడా 3 సార్లు చదువుతాం. దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉందన్నమాట. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ భాగవతాన్ని 3 సార్లు అధ్యయనం చేసిన తర్వాత చెప్తాడు ఎవరికి? నారదుడికి. ఇది భాగవతంలోనే నమోదు చేయబడిన విషయం. కాబట్టి ఏదైనా మీరు అధ్యయనం చేయాలంటే చూసుకోండి 3 సార్లు చదివేది. కానీ ఈనాడు ఉన్నటువంటి జీవన విధానంలో ఒకసారి చదవడమే ఆడికి గొప్ప ఇదన్నమాట. ఇంక 3 సార్లు ఎక్కడ చదువుతారు? అందుకోసమే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, బాబు ఇలా చదవాలంటే వర్ణాశ్రమం ఉండాలి, సమయాన్ని ఆదా చేసుకోవాలి. అటు ఇటు పరుగు పెడితే ఎక్కడ సమయం ఉంటుంది మనకి? హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. ప్రభు, ఇందాక మీరు చెప్తున్నారు అంటే అది ఏంటంటే అంతరంగ ఆసక్తి అనేది తగ్గడం కష్టము, అది హరినామం చేస్తేనే అన్నారు. అంటే హరినామాన్ని మేము సరిగా చెయ్యట్లేదు, అందుకనే మాకు ఆసక్తి తగ్గట్లేదు అని అనుకోవాలి ప్రభు. అంటే అన్ని విషయాల మీద అన్ని మానేస్తున్నాము, వాటన్నిటి మీద ఆసక్తి తగ్గించుకున్నాం, బయట కనిపిస్తుంది కానీ మళ్ళీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఆసక్తిలోకి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ బయటికి రావడం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎలా ఉండాలి మా సాధన? అందుకే మనకి నిష్ఠ అనేది చెప్పబడింది. మనకి ఏవైతే దశలు చెప్పబడ్డాయో, ఆదో శ్రద్ధ, తర్వాత సాధుసంగ, తర్వాత భజన క్రియ, తర్వాత నిష్ఠ అని చెప్పన్నారు. అంటే నిష్ఠ అనేటువంటి స్థాయికి రావాలి. నిష్ఠ అంటే అర్థం ఏమిటంటే, అదే పనిని మళ్ళీ మళ్ళీ అదే సమయంలో అదే మోతాదులో చేస్తూ ఉండడం వల్ల మనం దాని యొక్క ఫలితాన్ని పొందుతాం. ఇది ఎలాంటిదంటే, మనకి ఏదైనా ఔషధం ట్యాబ్లెట్ వేసుకోవాలి, మనకి వైద్యులు ఏం చేస్తారు? ఒక కోర్స్ ఇస్తారు. ఉదాహరణకి ఇప్పుడు ఆధునికంగా మనం చూస్తే యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఏమిటంటే అవి కనీసం 3 రోజులు వాడాలని చెప్పంటారు. వాడితే దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా మనం కూడా ఇప్పుడు మంగళారతి ఉంది, ఉదాహరణకి చెప్తున్నాను. మొదటి కార్యక్రమం అది కాబట్టి దాని ఉదాహరణగా చెప్తున్నాను. వారానికి ఒకసారో లేకపోతే పక్షానికి ఒకసారో మంగళవారతికి వెళ్ళాం, లేకపోతే నెలకోసారో వెళ్ళాం అనుకోండి, దాని ప్రభావం ఎలా ఉంటుంది మనిషి మీద? కాబట్టి రోజు మనం ఎప్పుడైతే ఈ 5 విషయాలు చెప్పారు కదా మనకి, ఇక్కడ 5 విషయాలు చెప్పారు, అవి క్రమం తప్పకుండా అదే మన జీవిత లక్ష్యంగా చేసుకుని వెళుతూ ఉంటే అప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఆసక్తులన్నీ కూడా పోతాయన్నమాట. అంటే ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటూ ఈ లౌకిక జీవనం గడుపుతున్నట్లుగా ఉన్నాం కదా ప్రభు. అవన్నీ తప్పకుండా చేస్తున్నాం కానీ కరెక్ట్ టైంకి అవి. అందుకే మనకి వర్ణాశ్రమ విధానం అని కాదు, మీరు అడిగింది ప్రశ్న సమాధానం ఏంటంటే, అందుకే గృహస్థ జీవనం నుంచి త్వరగా బయటికి రావాలని చెప్పారు. ఇది అందరికీ అర్థమైన విషయమే, శాస్త్రాలకు ఆచార్యులు కూడా తెలుసు. గృహస్థ జీవనంలో ఉంటే చాలా కష్టం. శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, అందుకే ఉన్నారంటే గృహస్థ జీవనంలో ఆధ్యాత్మిక పురోగతి నల్ ఆర్ వాయిడ్ అన్నారు. నల్ అంటే సున్నా అని, వాయిడ్ అంటే శూన్యం అని చెప్పారు. మరి ఏం చేయాలి మరి? అందుకే మనం ఏం చేయాలంటే వానప్రస్థంలోకి రావాలి. పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, లేకపోతే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అనుకున్నప్పుడు ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలోనే ఉండాలి తప్ప మళ్ళీ వెళ్ళి పెళ్ళిళ్ళు, పేరంటాలు అటు ఇటు తిరుగుతాను నేనంటే దానివల్ల ప్రయోజనం ఉండదన్నమాట. కాబట్టి వర్ణాశ్రమానికే వెళ్ళక్కర్లేదు, వర్ణాశ్రమ సమాజంలో లేకపోయినా అందుకే గృహస్థులు కనీసం వానప్రస్థమైనా తీసుకోవాలి పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నాం. వానప్రస్థం అంటే దాని అర్థం పూర్తిగా ఇంకా భగవత్ సేవకి అంకితం అవ్వాలి అని. వాళ్ళు ఎక్కడుంటారు? ఇంట్లో ఉండా లేకపోతే మందిరానికి దగ్గరలో ఉండి చేస్తారా? ఇవన్నీ మారచ్చు. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే ఇంకా పూర్తిగా భగవత్ సేవకి అంకితం అవ్వాలి. అందుకే ఈ గృహస్థులకి ఖచ్చితంగా వానప్రస్థం అనేది చెప్పబడింది. అందుకే ప్రహ్లాదుడు కూడా, ఏమైనా నువ్వేం నేర్చుకున్నావని తండ్రి అడిగితే ఏమంటాడంటే, నువ్వు వనానికి వెళ్ళు, వానప్రస్థం తీసుకో అంటాడు. ఓ అసుర శ్రేష్ఠ ముందంటాడు, ఓ అసుర శ్రేష్ఠ, నీకు అసలు ఏమన్నా అర్థం కావాలంటే నువ్వు ముందు గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి అంటాడు. సో కాబట్టి అందుకే మనకి వానప్రస్థం అనేది ఇవ్వబడింది. గృహస్థుగా ఉన్నప్పుడు అందుకే కష్టం. అందుకే గృహస్థుగా మన బాధ్యతలు నిర్వర్తించి మనం ఇందులోకి రావాలి. లేదంటే గృహస్థ జీవనంలో మనం చేసే సాధన అంతా ఏమిటంటే పతనం అయిపోకుండా ఉండడం కోసమే ఉపయోగపడుతుంది తప్ప చెప్పుకోదగిన పురోగతి అనేది ఉండదన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. 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 హరే కృష్ణ.
చెప్పండి ప్రశ్న. ఒక నిమిషం, ఇక్కడ లైవ్లో ప్రశ్న వేస్తున్నారు, తర్వాత మీ ప్రశ్నకు వస్తాను. చెప్పండి. ఉమ్. 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 ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, జపం చేస్తున్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా సరే కొద్ది క్షణాలు మాత్రమే దాని మీద మనసు లగ్నం అవుతుంటుంది. మళ్ళీ ఉన్నట్టుండి ఏదో ఒక భౌతికమైనటువంటి ఆలోచనలు వస్తే మనసు వెళ్ళిపోతుంటుంది. దీనికి కారణం ఏమిటంటే మనం బాహ్యములో కావచ్చు, అంతరంగంలో కావచ్చు, ఇంకా మనకి లౌకికమైనటువంటి కార్యాల్లో మునిగి ఉండడం వల్ల. ఎప్పుడైతే బాహ్యంలోనూ, ఇప్పుడు ఉదాహరణకి మీరు అలా ఉంది, ఇప్పుడు బ్రహ్మచారులు ఉన్నారు ఉదాహరణకి అనుకుందాం. బాహ్యంగా లౌకికమైనటువంటి కర్మలు ఏం లేవు, కానీ అంతరంగంలో ఇంకా లౌకికమైనటువంటి కోరికలు ఉన్నాయనుకోండి, వాళ్ళైనా జపం మీద దృష్టి పెట్టలేరు. కాబట్టి పూర్తిగా మనకి జపం మీద లగ్నం అవ్వాలంటే అంతరంగంలోనూ బాహ్యంలోనూ పూర్తిగా లౌకికమైనటువంటి కర్మలు సున్నా అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి పూర్తిగా అది అవుతుంది. ఏ మేరకు మనం ఆ వైపుగా పురోగతి సాధిస్తే ఆ మేరకు మనకి జపంపై మనసు లగ్నం అవుతుంది. అంతే, సరళం. చెప్పండి శ్యామ ప్రభు, చెప్పండి మీ ప్రశ్న ఏమిటి? శ్యామానంద ప్రభు. చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. వర్క్ వెళ్తుంటాం, మళ్ళీ వచ్చి భక్తి చేసుకుంటాం ఇంట్లో. కాకపోతే కొన్ని టైంలో వర్క్ దగ్గర ప్రెషర్, మళ్ళీ ఇంట్లో భక్తి అనేది కాన్సన్ట్రేషన్ గా కూడా జరుగుతుంది. అవును, అది అర్థమైన విషయమే. అది ఆచార్యులు కూడా చెప్పిన విషయమే. అందుకే గృహస్థులకి ఏం చెప్పబడిందంటే, అందుకే గృహస్థులు ఏం చేయాలంటే, వాళ్ళు ఏదైతే కనీస సాధన మనకి చెప్పబడిందో ఆ సాధన చేసుకుంటూ వాళ్ళ సంపాదనని భగవత్ సేవలో వినియోగించాలి. ఆ విధంగా వాళ్ళు పవిత్రం అవుతారు. గృహస్థుడు ఖచ్చితంగా సంపాదించాల్సిందే, సంపాదన లేకుండా ఎలా కుదురుతుంది? కానీ తాను మరి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపలేడు కాబట్టి దానికి కాంపన్సేషన్గా ఏం చేయాలంటే తన యొక్క సంపాదించినటువంటి ధనాన్ని భగవత్ సేవ కోసం ఉపయోగించాలి. ఆ విధంగా అతడు పవిత్రుడవుతాడు. త్వరగా ఈ లౌకిక జీవనం నుండి బయటపడడానికి అతనికి అవకాశం ఇవ్వబడుతుంది. మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందనుకుంటాను నేను. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదంటే ఎంతటితో ముగిద్దాం. హరే కృష్ణ, చెప్పండి. ప్రణామాలు. వర్ణాశ్రమ ధర్మము, వానప్రస్థము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభు, డిఫరెన్స్. ఇది చాలా పెద్ద విషయం అమ్మా. దీని గురించి నేను మరొక సందర్భంలో ఎప్పుడైనా వివరిస్తాను. ఇప్పుడు చెప్పేది కాదు ఇది. సరే, మీకు క్లుప్తంగా ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను. వర్ణాశ్రమ ధర్మం, వర్ణాశ్రమ ధర్మానికి వానప్రస్థానికి ఏమిటి సంబంధం లేదా తేడా అని అడుగుతున్నారు. సరే, మీకు క్లుప్తంగా చెప్తాను. వర్ణ ఆశ్రమ ధర్మము అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాలతో కూడినది. 4 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఇది భౌతికమైన పురోగతి కోసం. 4 ఆశ్రమాలంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇవి ఆధ్యాత్మిక పురోగతి కోసం. కాబట్టి వానప్రస్థము అనేది ఆశ్రమాలలో ఒక భాగం. మరిన్ని వివరాలకి మీరు ప్రభుపాదుల వారి గ్రంథాలు చదివితే చక్కగా అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎవరు? సాయి మహేష్ అని ఎవరు చేయెత్తారు. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రణామాలు, చెప్పండి. అదే ఆహారమాలు జపం చేసినప్పుడు అంటే ఆసక్తి అనేది అంటే పర్సంటేజ్ రూపంలో అన్నా తెలుస్తుందా ప్రభు? అంటే ఒకసారి ఆనందంగా ఉంటుంది, ఒకసారి ఏంటంటే జపంలో ఒకసారి ఆచార్యులు చెప్పారు మనకి సముద్రం చిలుకున్నప్పుడు విషం వచ్చినట్టు ఇవి కూడా కామక్రోధ లోభమోహ మలమాశ్చర్యాలు అవి వచ్చేస్తుంటాయి అని అన్నారు. అంటే అది పర్సంటేజ్ రూపంలో అన్నా తెలుస్తుందా ప్రభు? ఎంత పోతుంది అలా అని? పర్సంటేజ్ రూపంలో ఏం తెలీదు. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మీరు ఒక గది శుభ్రం చేయడం మొదలు పెట్టారనుకోండి,
ముందు స్థూలమైన చెత్త అంతా బయటికి వెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు గదిని ఇప్పటి నుంచో పాడుపడిపోయి ఉన్న గది ఉంది అంటే మన హృదయం. అనాది కాలం నుంచి మనం ఈ లౌకికమైనటువంటి కర్మల్లో నిమగ్నమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే శుభ్రం చేయడం మొదలు పెడతాం, ముందు ముందు ఏం చేస్తాం, ముందు ముందు పెద్ద పెద్ద చెట్లు లాంటివి, పెద్ద పెద్ద కర్ర లాంటివి తీసి బయటపడేస్తాం. అలా శుభ్రం చేసే కొద్దీ స్థూలమైనవన్నీ పోతాయి. ఇంకా శుభ్రం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ చెత్త గిత్త అంతా వెళ్ళిపోతుంది. ఇవన్నీ శుభ్రం చేసిన వాసన అలాగే ఉంటుంది. అందుకే వాటిని వాసనలు అని చెప్పి అన్నారు. ఎంత చేసినా సరే ఇంకా ఏమిటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక చికెన్ షాపుని మీరు ఏదో కొట్టుగా తీసుకున్నారు అద్దెకి. అక్కడ మొత్తం ఇవన్నీ శుభ్రం చేసేసారు, కానీ ఇంకా నీచుకొంప అలాగే ఉంటుందన్నమాట. అది పోవాలంటే ఇంకా మనం ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే మన హృదయాల్లో అన్నీ పోయినా కానీ వాసనలు అని చెప్పి అంటారు. ఆ వాసనలు అలాగే ఉంటాయి. అవి ఏం చేస్తున్నాయంటే ఎంత బాగా చేసినా సరే, ఇప్పుడు చూడండి, ఎవరైనా కొట్టు అద్దెకి తీసుకుంటాడు, పూర్వం వ్యాపారం చేసిన వాడు వాసన ఇంకా వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఇంగు డబ్బా తీసుకోండి. ఈ ఇంగు డబ్బా ఏం చేస్తామంటే ఇంగు అయిపోయిన తర్వాత చాలా వాటికి వాడుతూ ఉంటారు మన భక్తులు, కానీ ఇంగు వాసన అలాగే ఉంటుందన్నమాట. సో అలాగా ఈ వాసనలు పోవడం అనేది అంత సులభం కాదు. దానికి తీవ్రమైనటువంటి భక్తి సాధన చేయాలి. దీనికి 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ దానికి సమయం పడుతుంది. అందుకే చెప్తున్నాం, ఏదో దీక్ష తీసుకున్నాం, ఈ జన్మలో బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ధామం వెళ్ళిపోదాం అనుకోవడం అది సరైన ఆలోచన కాదనమాట. వెళ్ళొచ్చు కావాలంటే, కానీ దురదృష్టవశాత్తు ఆ స్థాయి సాధన చేసే స్థితిలో లేరు ప్రస్తుతం భక్తులు. హరే కృష్ణ. సమయం అయింది కాబట్టి ఇంకా ఇంతటితో ముగిద్దాం. ఎలాగో కనెక్షన్ పోయింది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.